హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ రోజైతే మనం మన బడా గణేష్ యొక్క చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, మీకైతే చూపెట్టడం జరుగుతుంది. మన బడా గణేష్ యొక్క వర్క్ అయితే చాలా ఫాస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న అయితే పై భాగము తలలు కానీ నాగపడగలు కానీ అయితే కంప్లీట్ అయితే దాదాపు సెకండ్ లేయర్ కూడా అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న విగ్రహాలు కూడా అయితే మనకైతే వర్క్ అయితే దాదాపుగా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. మనకు స్వామివారికి పాదాలు అయితే ఫస్ట్ లేయర్తో పాటు సెకండ్ లేయర్ కూడా అయితే మనకైతే కోటింగ్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. దీని తర్వాత అయితే మనకు స్మూత్నెస్ అయితే ఇచ్చి కలర్ వేయడానికి అయితే మళ్ళీ డిజైన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పాదాల కింద ఉన్న మనకు తమలపు ఆకారంలో ఉన్న వాటికి అయితే ఇంకా అయితే మట్టి అయితే అప్లై అయితే చేయలేదండి. వాటికైతే అప్లై చేసి పైనుండి స్వామివారి పైనుండి మట్టి లేయర్స్ అనేది చేస్తూ అయితే ఇప్పటి వరకు అయితే మనకు తలలు కానీ నాగపడగ వరకు అయితే వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. వాటితో పాటు మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న జ్యోతిలింగం కానీ రైట్ సైడ్ ఉన్న కాళికామాత విగ్రహం వర్క్ కూడా అయితే కంప్లీట్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్న మన జ్యోతిలింగానికి చుట్టూ అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేసుకుంటూ, అంతేకాకుండా మెస్సి కూడా కొట్టేసుకొని అయితే మనకు గడ్డితో పాటు మట్టిని కలిపి అయితే మనకైతే చుట్టూ అయితే గోడ అయితే కట్టడం జరుగుతుంది. వాటితో పాటు ఇక్కడ ఉన్న విధంగా అయితే మన జ్యోతిలింగం అయితే శివ లింగం అయితే మనకైతే ఫస్ట్ లేయర్తో పాటు సెకండ్ లేయర్ కూడా అయితే మనకైతే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. దాంతోపాటు మన పార్వతీదేవి విగ్రహాన్ని కూడా అయితే మనకైతే చాలా అందంగా అయితే వర్క్ అయితే చేయడం జరిగింది. చూడడానికి అయితే చాలా ముద్దుగా ఉంది, చాలా బాగా వర్క్ అయితే చేయడం జరిగింది. మనకు జ్యోతిలింగానికి సంబంధించి ఎలా ఉంటుందో అదే విధంగా అయితే మనకి ఇక్కడ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. జ్యోతిలింగమే కాకుండా మన గణేష్కు పక్కన ఉన్న కాళికామాత విగ్రహం కూడా అయితే చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయితే అవ్వడం జరుగుతుంది. చుట్టూ 3 సైడ్లను అయితే వెల్డింగ్ వర్క్ చేసుకొని ఐరన్ మెష్ అయితే కొట్టయితే వాటికైతే మన కాళికామాత విగ్రహాన్ని అయితే చాలా ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నారు. కాళికామాత విగ్రహం కానీ లెఫ్ట్ రైట్ 3 చేతులు 4 చేతులతో అయితే మనకైతే వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. అంతేకాకుండా తలల పుర్రెలు కూడా అయితే రెడీ చేయడం అయితే జరిగింది. కాళికామాత యొక్క కాలు కింద శివుడు ఏ విధంగా అయితే నొక్కిపట్టి ఉంటాడో అదే విధంగా అయితే కింద శివుడిని కూడా విగ్రహం అయితే రెడీ చేయడం అయితే జరిగింది. దాదాపుగా అయితే చూడడానికి సెకండ్ లేయర్స్తో పాటు చాలా అందంగా అయితే ఇక్కడ ఉన్నవారైతే చాలా అందంగా అయితే మనకైతే రెడీ చేయడం అయితే జరుగుతుంది. దాదాపుగా అయితే మనకు విగ్రహాలు అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా చుట్టూ 3 సైడ్లో అయితే మనకు మెష్కు గడ్డి ప్లస్ మట్టిని అయితే కలిపి అయితే మనకు అప్లై చేసి గోడ లెక్క అయితే కట్టడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఫోటోలో వినాయకునికి దగ్గరలో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎటువంటి విగ్రహాలు అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అయితే మన స్వామివారికి రైట్ పాదం వైపు విశ్వకర్మ విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరుగుతుంది. 2 చేతులు లెఫ్ట్ 2 చేతులు రైట్తో అయితే మన విశ్వకర్మ రూపాన్ని అయితే తయారు చేయడం జరుగుతుంది. దాదాపుగా అయితే ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఇంకా సెకండ్ లేయర్ స్మూత్నెస్ అనేది అయితే చేసి అయితే మనకైతే చాలా అందంగా అయితే తయారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ కూడా విష్ణుమూర్తి ఆకారంలో విష్ణుమూర్తిని అయితే తయారు చేయడం జరుగుతుంది. విష్ణుమూర్తికి కూడా లెఫ్ట్ రైట్ అయితే 2 చేతులు అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. చూడడానికైతే చాలా అయితే ఫాస్ట్ అయితే వర్క్ జరుగుతుంది. అంతేవిధంగా ఇక్కడ ఎటువంటి మిస్టేక్ జరగకుండా చాలా అందంగా అయితే మనకైతే విగ్రహాలు అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్న చిన్న వినాయకుడిని ఫస్ట్ మట్టితో మన పాదాలను అయితే తయారు చేయడం జరుగుతుంది కదా, పాద పూజ చేసిన రోజైతే చేసిన విగ్రహం అండి. అంతేకాకుండా విష్ణుమూర్తి ఆకారం కూడా చాలా ఫాస్ట్గా అందంగా అయితే తయారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అన్నిటికీ ముఖ్యమైన బడా గణేష్కు ఫ్రెండ్లా ఉన్న వాహనం కూడా మనకు తయారైతే చేయడం జరిగింది. అది కూడా చాలా అందంగా అయితే స్వామివారి పక్కనే
పాదాల పక్కనే అయితే మనకైతే రెడీ చేయడం జరిగింది. దాన్ని కూడా చాలా అందంగా అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఎంత అంటే చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. కానీ ఇంకా మనకు సెకండ్ కోటింగ్, స్మూత్నెస్, కలరింగ్ అని చేయడానికి కూడా ఇంకా వర్క్ అయితే చాలా మిగిలి ఉంది. కాబట్టి ఎంత త్వరగా చేసినా మనకున్న కొన్ని రోజులే కాబట్టి ఆ కొన్ని రోజులలో మనకు వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేయడానికి అయితే 2 షిఫ్టులలో అయితే డే అండ్ నైట్ అయితే మన కళాకారులు అయితే చాలా అయితే కష్టపడుతున్నారు. ఇవంతా కష్టపడినా కానీ మనకు ఫిబ్రవరి 14th రోజు జరిగే మహాపూజ చూసిందంటే ఈ పని అంతా అయితే మర్చిపోయి ఆనందాన్ని అయితే మిగులుస్తుంది. స్వామివారి వర్క్ అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే జరగకుండా అయితే చాలా అందంగా అయితే రావడం జరుగుతుంది. మీరు ఒకసారి అయితే లాంగ్ వ్యూ నుండి చూసినట్లయితే పైన అవి తలలు కానీ తొండాలు కానీ అలాగే నాగపడకలు కూడా అయితే కంప్లీట్ అయితే వర్క్ అయితే అవ్వడం జరిగింది. వాటికి సెకండ్ కోటింగ్ అయితే ఇచ్చినట్లంటే దాదాపు పై వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. లెఫ్ట్ సైడు విశ్వకర్మతో పాటు జ్యోతిలింగం, రైట్ సైడు విష్ణుమూర్తితో పాటు కాళికామాత వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగిందండి.